ట్యాబ్లెట్ అంటే వాళ్ళకి డౌట్ రాకపోవచ్చు, పుస్తకం అంటే డౌట్ రాదు. అదే మనం బుల్లెట్ గన్ అన్నాం అనుకో వాళ్ళ అక్కడ క్యాచ్ వర్డ్స్ వెళ్ళిపోతాయి. అందుకని వీళ్ళు అలా మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ, ఈ లష్కర్ ఇ తోయిబా అండ్ జైషే మొహమ్మద్ ఈ రెండు అతిపెద్ద ఆర్గనైజేషన్స్. ఇవి కాకుండా ఇండియా ముజాహిదీన్, ఈ మిగతా టిఆర్ఎఫ్ కదా, అదే ద రెసిస్టెన్స్ ఫ్రంట్, ఇలాంటివి కవర్ ఆర్గనైజేషన్స్. ఎందుకంటే ఈ లష్కర్ ఇ తోయిబా అండ్ జైషే మొహమ్మద్ని ఇంటర్నేషనల్గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేశారు కాబట్టి వాళ్ళు దొంగ పేర్లు పెట్టుకొని వేరే ఆర్గనైజేషన్లో తరఫున పనిచేస్తుంటారు. ఇలాగా ఇప్పుడు స్లీపర్ సెల్స్గా ఉన్న ఇద్దరు ఢిల్లీలో బాంబులు పెట్టాలని ప్లాన్ చేస్తే కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళని పట్టుకున్నారన్న వార్త వైరల్ అవుతుంది. వాళ్ళిద్దరు ఎవరు, ఎలా పట్టుకున్నారు, ఏం ప్లాన్ చేశారనేది చూస్తే వాళ్ళిద్దరిలో ఒకరు అన్సురల్ మియాన్ అన్సారీ, సింపుల్గా అన్సారీ అన్నాం. రెండో వాళ్ళు అక్లక్ ఆజామ్. ఈ ఇద్దరిని పట్టుకున్నారు పోలీసులు, అక్కడ యాంటీ కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఈ అన్సారీ అనేవాడు ఖతార్లో 2008 నుంచి క్యాబ్ డ్రైవర్గా ఉంటున్నాడు. అయితే అక్కడ ఈ ఐఎస్ఐ, పాకిస్తాన్కి సంబంధించి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అనే ఐఎస్ఐ వాళ్ళు అక్కడ హ్యాండ్లర్స్ ఉండి వాళ్ళు ఇతన్ని మెల్లగా ఇతనితో ఫ్రెండ్షిప్ చేసి ఇతనికి బ్రెయిన్ వాష్ చేసి ఇతన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీలోకి రమ్మని పిలిచారు. సో అతను రెడీ అయ్యాడు. దాంతో అతన్ని పాకిస్తాన్కి పంపించారు. పాకిస్తాన్లో అతను ట్రైన్ అప్ అయ్యాడు. యాక్చువల్గా వీళ్ళది నేటివ్ ప్లేసు నేపాలీ బట్ ఆరిజిన్ పాకిస్తాన్. వాళ్ళ పూర్వీకులు పాకిస్తాన్ నుంచి నేపాల్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. అక్కడ ఇతన్ని పట్టుకొని అక్కడ నుంచి పాకిస్తాన్ తీసుకెళ్ళి ట్రైన్ అప్ అయ్యాడు. ఆ తర్వాత నేపాల్ గుండా ఇండియాకి వచ్చాడు, ఢిల్లీకి వచ్చాడు. ఇది ఇతను లోకల్ గై. రెండవ వ్యక్తి ఆజామ్ అనేవాడు రాంచీ, జార్ఖండ్. ఇతనికి ఒక ఆదేశం ఇచ్చారు, ఇట్లా ఒక ఆపరేటివ్ వస్తున్నాడు, అతనికి నువ్వు హెల్ప్ చెయ్యి అని. ఇతను ఒక రకంగా స్లీపర్ సెల్ గై. అన్సారీ ఏమో యాక్టివ్ ఆపరేటర్, టెర్రరిస్ట్ ఆపరేటివ్. ఇతనేమో ఆజామ్ ఏమో స్లీపర్ సెల్ గై. సో ఈ స్లీపర్ సెల్ గై ఆపరేటివ్కి హెల్ప్ చేయమని వీళ్ళు చెప్తే ఇతనికి లాజిస్టిక్స్ అవన్నీ ప్రొవైడ్ చేయమంటే ఇతను ఢిల్లీకి వెళ్ళి రాంచీ నుంచి లాజిస్టిక్స్ అవన్నీ ఇతనుకున్న సర్కిల్ ద్వారా లాజిస్టిక్స్ అవన్నీ ఈ అన్సారీకి ప్రొవైడ్ చేస్తున్నాడు. అంటే ఉండడానికి చోటు కావచ్చు, అతను ఏమడిగితే వెహికల్ కావచ్చు వెహికల్, ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అనేది చేస్తున్నారు. దీన్ని ఎలా పట్టుకున్నారంటే అది బయటికి చెప్పట్లేదు, కానీ ఇది మాత్రం చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్ అని ప్రకటించుకుంటున్నారు. ఇది ఒక రకమైన టెక్స్ట్ బుక్ ఆఫ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ మిషన్ అనేది కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు, కౌంటర్ ఎస్పినేజ్ మిషన్. ఎందుకంటే వీళ్ళిద్దరూ ముజమ్మిల్ అండ్ ఇషాన్ ఉర్ రహామ్, అంటే ఇతనే డానిష్ అనేవాడు మన జ్యోతిర్మయి కేసు, అమ్మాయి పేరేమి జ్యోతి మల్హోత్రా కేసులో కూడా ఇతని పేరే ఉంది. ఈ డానిష్నే ఆమె కాంటాక్ట్ చేసింది. అతని పేరు కూడా వేరే పేరుతో నోట్ పెట్టుకుందాం స్టోర్లో. సో వీళ్ళ మీద నిఘా పెట్టారు. అంటే ఎప్పుడైనా కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒకటి సర్వైలెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఈ రెండు ప్రధానంగా వాడుతుంటారు. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ని ఇన్ఫార్మర్లుగా కొంతమందిని వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. ఎక్స్ టెర్రరిస్టులు కావచ్చు, లేదా టెర్రరిస్టుల సింపథైజర్ కావచ్చు. అలాంటి వాళ్ళని వీళ్ళు పట్టుకొని వీళ్ళు చేస్తుంటారు. ఒక్కోసారి ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు. వీళ్ళే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో ఈ స్లీపర్ సెల్లో వీళ్ళే పెడతారు. ఇక్కడ మన నయం కూడా అలా చాలామందిని ముస్లిమ్స్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఇన్ఫిల్ట్రేట్ చేసి చాలామందిని పట్టించాడు. అలాగా పోలీసులే ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు. దీన్ని హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు, కోవర్ట్ ఆపరేషన్ లేదా కవర్ అంటారు. అది కాకుండా సర్వైలెన్స్ ఉంటుంది. ఈ సర్వైలెన్స్ కూడా సైబర్ సర్వైలెన్స్. వాళ్ళు మాట్లాడుకునే మాటలు, వాళ్ళు తిరిగే ప్లేసులు అన్నిటినీ వీళ్ళు సర్వైలెన్స్లు పెడతారు. అలాగా వీళ్ళిద్దరిని పట్టుకున్నారని చెప్తున్నారు. ఆల్రెడీ ఈ డానిష్ అనేవాడిని బహిష్కరించారు. ముంజమ్మెల్ అనే అతను కూడా ఎస్పినేజ్ ఛార్జెస్ కింద బహిష్కరించారు. సో ఇప్పుడు ఇది అంటే పాకిస్తాన్ హైకమిషన్ ఢిల్లీలో ఉంటుంది. ఈ పాకిస్తాన్ హైకమిషన్లో వీళ్ళిద్దరు కూడా ఐఎస్ఐ ఏజెంట్లు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మన అసలు ఐఎస్ఐ ఏజెంట్ని పాకిస్తాన్ హైకమిషన్లో ఎందుకు ఇన్ని రోజులు పెట్టుకున్నాం అనేది కొంత ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మన కౌంటర్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా, లేకపోతే తెలిసి కూడా వాళ్ళ మీద నిఘా పెట్టుకొని ఏం జరుగుతుందో చూద్దామని వెయిట్ చేస్తున్నారా, అది కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే తెలిసి కూడా వాళ్ళని వదిలేయడం
అంటే తెలిసి వాళ్ళు మేము పట్టుకోలేదంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి బిహేవ్ చేస్తారు కాబట్టి వాళ్ళ మీద నిఘా పెట్టడం, ఇది కూడా ఒక స్ట్రాటజీ. అలాగే ఏమైనా చేశారన్న డౌట్ కూడా వస్తుంది. ఏదేమైనా వీళ్ళిద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. వీళ్ళ మీద అఫ్సియల్ సీక్రెట్స్ యాక్ట్ 2023 దాని కింద బిఎన్ఎస్ 150 కింద పెట్టారు. వాళ్ళని కోర్టుకు పెట్టి ఇప్పుడు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ నెట్వర్క్స్ ఉన్నాయి, వీళ్ళకి ఎంత తెలుసు అనేది కూడా చూడడానికి ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.